హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరో కొత్త క్రిప్టో లూట్ గురించి చెప్పుకుందాం అనమాట. సో దీంట్లో మీకు సైన్ అప్ అయితే సరిపోతుంది. మీకు $40 అయితే వస్తాయి అండ్ ప్రతి రిఫర్కి సో $10 అలా అయితే వస్తుందన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోండి గైస్. $40 అంటే మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో ప్రతి ఒక్కరు 3000 యొక్క ప్రాఫిట్ అయితే ఇందులో పొందవచ్చు. వీడియోని కంటిన్యూస్గా చూసినట్టయితే ఎలా చేయాలి, ఏంది ప్రాసెస్ అండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్రిప్టోకి సంబంధించిన లూట్స్ అయితే మీకు వస్తుంటాయి రెగ్యులర్గా. చూసి వాటిని యూజ్ చేసుకొని ఫ్రీగా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మన క్రిప్టోకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్స్ అయినా, అప్డేట్స్ అయినా, ఏ కొత్త క్యాంపెయిన్ వచ్చినా, ఏ కొత్త వెబ్సైట్ వచ్చినా, సో క్రిప్టోకి సంబంధించిన ఏం వచ్చినా కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో అవన్నీ చూసి మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇన్కమ్ అనేది ఏం చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. సో గైస్, నేను యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ నేమ్ వచ్చేసరికి FIRO. ఇది వెరిఫైడ్ లూట్ అనమాట. ప్రీవియస్లో మనం దీని గురించి చేసాము, అందరికీ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. మన టెలిగ్రామ్లో ప్రూఫ్స్ కూడా ఉంటాయి, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. 100% వెరిఫైడ్ లూట్ ఇది కాబట్టి ఎవరు మిస్ అయితే అవ్వకండి. ఈ విధంగా వచ్చిన ముందు ఇక్కడ సైన్ అప్ నవ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సింది. మీ మెయిల్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ సెండ్ మీ క్లిక్ చేస్తే మీ మెయిల్కి OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ రిఫర్ కూడా అప్లై ఉంటుంది. దాంతో ఈ టిక్ మార్క్ ఇచ్చేసి సైన్ అప్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ నుంచి సైన్ అప్ అయితే అయిపోతారు. దాని తర్వాత మీకు వచ్చేసరికి యాప్ డౌన్లోడ్ చేయమని అవుతుంది. సో ప్లే స్టోర్లోకి వచ్చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే అక్కడనే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా అయితే సైన్ అప్ అయ్యారు సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఇక్కడ మీ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే సరిపోతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నా ఫింగర్ ప్రింట్తో నేను లాగిన్ అయితే అయిపోతాను. సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే KYC అయితే కంప్లీట్ చేయాలి గైస్. KYC కంప్లీట్ చేస్తేనే మీకు అవైతే వస్తాయి. ఇవి వస్తాయి, బట్ KYC కంప్లీట్ చేస్తే మీకు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ నాకు వచ్చినాయి కదా, ఈ $157 ఉన్నాయి కదా, ఇవన్నీ నేను రిఫర్ చేసి ఏం చేసుకున్నవి నాకు వచ్చిన బోనస్. సో టోటల్గా నేను ఇంత మా అమౌంట్ అయితే ఏం చేసుకున్నాను. మీరు రిఫర్ చేస్తే రిఫర్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను. మీరు సైన్ అప్ అయితే అయిపోయారు కదా, సైన్ అప్ అయిన తర్వాత KYC కంప్లీట్ చేయాలి. ఇక్కడ పైన మీ అనే ఆప్షన్ కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీరు సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ ఇక్కడ కింద అథెంటికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ 2 లెవెల్స్ అయితే ఉంటాయి. ఒకటి బేసిక్, ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్. సో బేసిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేషనాలిటీ, మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా. ఐడి టైప్ వచ్చేసరికి మీరు ఇక్కడ సో ఐడి పెట్టుకొని ఇక్కడ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఐడి టైప్ కాడ మీరు ఐడి కార్డ్ పెట్టుకోండి. ఐడి కార్డ్ పెట్టుకున్న తర్వాత మీరు పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా ఇవ్వచ్చు. ఐడి కార్డ్ పెట్టుకొని దాని తర్వాత ఐడి నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. సో లెవెల్ 1 కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత లెవెల్ 2లో వచ్చేసరికి మీరు ఫొటోస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ ఫోటో ఇచ్చేసరికి మీ సెల్ఫీ ఇచ్చేసి సరిపోతుంది. లెవెల్ 2 కూడా వెరిఫికేషన్లోకి అయితే వెళ్తుంది. సో మనకు ఇది వితిన్ 48 అవర్స్లో KYC అయితే కంప్లీట్ అయిపోతుంది. కొన్నిసార్లు 7 డేస్ కూడా టైం పట్టచ్చు. సో KYC అయిన తర్వాత మీకు వచ్చేసరికి మీ బ్యాలెన్స్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మై బ్యాలెన్స్లోకి చెక్ చేసుకున్నది. ఇక్కడ అమౌంట్ అయితే యాడ్ అయి ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ కాయిన్స్ వస్తాయంటే ఇక్కడ హైడ్ ప్రతి కాయిన్స్ దాన్ని మీకు క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు SBUL ఎస్బుల్ కాయిన్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఇక్కడ నాకు ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. దీని వాల్యూ వచ్చేసరికి $156 అయితే ఉందన్నమాట. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తాను మీకు. ఇక్కడ మీకు పైన బ్యానర్స్ కనిపిస్తాయి కదా, బ్యానర్స్ని ఇట్లా స్లైడ్ చేసేయండి. స్లైడ్ చేస్తే మీకు ఈ విధంగా ఒక ఎయిర్ డ్రాప్ అయితే కనిపిస్తుంది కదా, ఎస్బుల్ టోకెన్ అనేసి, సూపర్ బుల్ది. దాన్ని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టోటల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్లయితే దీని వ్యాలిడిటీ వచ్చేసరికి January 20 నుంచి February 20 వరకు అయితే ఉంది. ఇంకా February 20 వరకు అయితే ఉందన్నమాట ఇది. సో అందరూ పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ఏం లేదు, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకు డైరెక్ట్గా మీకు అమౌంట్ అయితే వస్తుంది. అండ్ రిఫర్ చేస్తే కూడా మీకు అమౌంట్ అయితే వస్తుంది. రిఫర్ చేసుకుంటే ఇక్కడ 2,80,00,000 టోకెన్స్ అయితే వస్తున్నాయి. రిఫర్ చేస్తే 2 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ, డైరెక్ట్ రిఫర్, అన్డైరెక్ట్ రిఫర్ అనేసి. సో మీరు రిఫర్ చేసిన పర్సన్ వస్తే మీకు డైరెక్ట్ రిఫరు, మీరు రిఫర్ చేసిన పర్సన్ నుంచి మీకు వస్తే అది ఇండైరెక్ట్ రిఫరు. సో ఆ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అంటే 2 లెవెల్ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. రిజిస్ట్రేషన్కి ఇక్కడ 1,40,000 సంథింగ్ ఎంతో ఉంది. 1 lakh కాదు, 14 crores సంథింగ్ ఎంతో ఉంది గైస్. సో ఇది పెద్ద నెంబర్ కాబట్టి అక్కడ చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు అన్నీ కనిపిస్తాయి. ఈ టోకెన్స్ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ $40 అయితే ఉంది. సో చూసారు కదా నాకు ఎంత వచ్చాయన్నది. సో దీని టైమింగ్ వచ్చేసరికి టోకెన్ ఎప్పుడు వస్తాయంటే ద సిస్టమ్ అలా టోకెన్ అప్ టు 3 days ఆఫ్టర్ కంప్లీటింగ్ ద టాస్క్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటనేది కూడా చెప్తాను, ఓకే. సో టాస్క్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. టాస్క్ ఫాలో అయితేనే మీకు టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో టాస్క్ ఏంటనేది చూపిస్తాను.
సో మనకు వచ్చిన కాయిన్స్ అనేది 90 డేస్ లాక్లో ఉంటాయి కదా. సో మనం దాన్ని అన్లాక్ చేసి విత్డ్రా చేయాలంటే ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ద రిసీవ్డ్ ఎస్బుల్ విల్ బీ లాక్డ్ అండ్ అన్లాక్డ్ ఆఫ్టర్ 90 డేస్. మనకు వచ్చిన టోకెన్స్ అనేది ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే 90 డేస్ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. అవి లాక్లో ఉంటాయి, అంటే ఫ్రీజ్ అయి ఉంటాయి. ఆ 90 డేస్ తర్వాత అన్లాక్ చేసుకోవచ్చు. బట్ ఆ 90 డేస్లో మనం ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేయలేదు అనుకోండి, మనకు వచ్చిన టోకెన్స్ కూడా పోతాయి అన్నట్టు. సో ఆ టాస్క్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. మీరు దీంట్లో ఆ టాస్క్లు చేసినట్టయితేనే ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎలిజిబుల్ రావడానికి ఏంటంటే గైస్, మీరు దీంట్లో డిపాజిట్ అయితే చేయాల్సి ఉంది. ఎస్ గైస్, మీరు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత డిపాజిట్ చేయండి. డిపాజిట్ ఎంత చేయాలి బ్రో అంటే మీరు ఎంతైనా చేయొచ్చు. 1500 కంటే ఎబోనే చేయండి. ఓకే, సో 1000 కన్నా ఎబోనే చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీంట్లో ఎలా డిపాజిట్ చేయాలి అంటే టీఆర్ఎక్స్, CoinDCX నుంచి అయినా బాజిలిక్స్ నుంచి అయినా టీఆర్ఎక్స్ అయితే దీంట్లో డిపాజిట్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ ఇక్కడ హోమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మై బ్యాలెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి టీఆర్ఎక్స్ సెర్చ్ చేస్తే ఇక్కడ టీఆర్ఎక్స్ వచ్చింది కదా. టీఆర్ఎక్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది, కాపీ అడ్రస్ క్లిక్ చేసి మీరు CoinDCXలో అయితే వెళ్ళండి. CoinDCXలో వెళ్ళిన తర్వాత మీరు అక్కడ CoinDCXలో బై చేసుకోండి. టీఆర్ఎక్స్ వచ్చేసరికి దీని మీద క్లిక్ చేసి సెండ్ ఇట్ ఆన్ మీద క్లిక్ చేసేయండి. దాంతో ఇక్కడ డిపాజిట్ అడ్రస్ మీరు ఇక్కడ అడ్రస్ అయితే పెట్టుకొని దాంతో అమౌంట్ మీరు ఎంతైతే సెండ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత నేను వచ్చేసి 250 టీఆర్ఎక్స్ అయితే సెండ్ చేసుకుంటాను. దాంతో విత్డ్రా పాస్వర్డ్ ఇచ్చేసేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్వైప్ టు విత్డ్రా ఉన్న దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్కి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. సో సక్సెస్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు సక్సెస్ అయితే అయిపోయింది కదా. ఇది మనకు ఒక 5 మినిట్స్లలో నాకు వచ్చేసరికి సో దీంట్లో 5 అయితే వచ్చేస్తుంది. 5 వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో టీఆర్ఎక్స్ డిపాజిట్ చేస్తాం కదా. డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మార్కెట్లోకి అయితే వెళ్ళండి, స్పాట్లోకి అయితే వెళ్ళండి. స్పాట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ 1 ఇంచ్ దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ టీఆర్ఎక్స్ అయితే సెర్చ్ చేసుకోండి. టీఆర్ఎక్స్ మీరు యాడ్ చేసిన మనీ వెంటనే విత్డ్రా కూడా చేసుకోవచ్చు, చెప్తా ప్రాసెస్. టీఆర్ఎక్స్ USDT సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టీఆర్ఎక్స్ ఉంది కదా, టీఆర్ఎక్స్ని సెల్ చేసేయండి. సెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఎంతైతే టీఆర్ఎక్స్ ఉన్నాయో దీన్ని 100% క్లిక్ చేసుకొని సెల్ చేసుకోండి. వన్స్ టీఆర్ఎక్స్ సెల్ చేసుకున్న తర్వాత USDTకి అయితే వెళ్ళిపోతుంది. టీఆర్ఎక్స్ USDTకి అయితే మారిపోతుంది. సో USDTకి అయిన తర్వాత మళ్ళీ USDT నుంచి TRX బై చేసుకోండి. 100% క్లిక్ చేసుకొని బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మళ్ళీ CoinDCXకైనా వాజిక్స్కైనా పంపించుకోండి. అక్కడ నుంచి విత్డ్రా చేసుకోండి. మీరు పంపించిన అమౌంట్ జస్ట్ ఇక్కడ యాడ్ చేశారు, ఒక పేరు చేశారు, దాని తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. బట్ నేను LTC చేసుకోని చెప్తాను, ఎందుకంటే దాంట్లో ఛార్జెస్ అనేది తక్కువ ఉంటుంది. LTC సెలెక్ట్ చేసుకోండి. LTC USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై మీద క్లిక్ చేసి 100% క్లిక్ చేసి బై LTC మీద క్లిక్ చేయండి. దాంతో మై బ్యాలెన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు LTC ఉంది కదా, LTC మీద క్లిక్ చేసేసి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. విత్డ్రా మీద క్లిక్ చేసి అడ్రస్ ఎక్కడ నుంచి ఇస్తారు, CoinDCXలో లైట్ కాయిన్స్ సెర్చ్ చేస్తే మీకు LTC కనిపిస్తుంది. ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. సో విత్డ్రా చేసేటప్పుడు ఈ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోండి. సో డైరెక్ట్ మీకు CoinDCXలో విత్ ఇన్ 5 అవర్స్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ చేసినైతే మీకు ఎలిజిబుల్ అయితే అయిపోతారు ఆఫర్కి. సో ఆఫర్కి ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత 90 డేస్ తర్వాత మీకు ఆ టోకెన్స్ అనేది అన్లాక్ అవుతాయి. వన్స్ అన్లాక్ అయిన తర్వాత మీరు దాన్ని ట్రేడ్ చేసేసి విత్డ్రా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను టెలిగ్రామ్లో కానీ ఎలా అయినా వీడియో అయితే వేస్తాను, అక్కడ నుంచి మీరు చూసి ప్రాసెస్ అయితే చేసేయచ్చు గైస్. సో ఇది ఓవరాల్గా ఈ ఎయిర్ డ్రాప్ గురించి. సో ఈ ఎయిర్ డ్రాప్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పూర్తిగా తెలుసుకొనే వీడియో చేస్తున్నాను. అందుకే ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సైన్ అప్ బోనస్ అందరికీ రావచ్చు, కానీ ఒక ట్రేడ్ కంప్లీట్ చేస్తేనే ఆ సైన్ అప్ బోనస్కి ఎలిజిబుల్ అన్నమాట మీరు. సో జస్ట్ సైన్ అప్ బోనస్ వచ్చాయి కదా నేను ఏం చేయను అనుకుంటే మాత్రం అది అట్లానే ఉండిపోతాయి. దాని తర్వాత 90 డేస్ తర్వాత అవి ఎగిరిపోతాయి. సో ఇది చెప్పాల్చుకున్నది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. కావాలంటే మీరు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఒకసారి చదవండి, దాని తర్వాతే ప్రాసెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.